ఓం శ్రీ సాయిరామ్. ఓం పరబ్రహ్మణే నమః. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యానాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగం షష్ఠోధ్యాయః. షష్ఠోధ్యాయంలో 6వ అధ్యాయంలో నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే 23, 24, ఈరోజు 25, 26. అంటే 2 శ్లోకాలు చొప్పున మనం చెప్పుకుందామని అనుకుంటున్నాం. కానీ అది ఎంతవరకు వెళ్తుంది అన్నది ఆ భగవంతుని నిర్ణయం. ఇది మన చేతిలో లేదు. నేను చెప్పింది కూడా నేను చెప్పటం లేదు, నాతో భగవంతుడు చెప్పిస్తున్నాడు. నాకు ఉన్న జ్ఞానం ఏమీ లేదు. సాయిరామ్. అయితే ఇప్పుడు మనం లాస్ట్ శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాము అంటే, సంకల్పం వల్ల ఏదైతే నీకు కోరికలు ఉన్నాయో ఆ కోరికలను నీ సంకల్పంతోనే వస్తున్నాయి. అంటే నీ సంకల్పంతో అక్కడి నుంచే పుడుతున్నాయి అన్నమాట. అవి పుట్టుక ఎప్పుడైతే ఆ సంకల్పంతో నీ కోరికలు పుడుతున్నాయో దాన్ని నువ్వు త్యజించాలి. అవి పుట్టకుండా చేసుకోవాలి. అవి పుట్టకుండా చేసుకున్నట్టయితే నీ కోరికలు ఎక్కువగా కలగవు. దాన్ని నువ్వు త్యజించాలి. అంటే నీ మనస్సును పూర్తిగా నిగ్రహించుకోవాలి అనేసి లాస్ట్ శ్లోకంలో 24వ శ్లోకంలో అదే చెప్పాడు. ఇప్పుడు 25వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం ఒకసారి జాగ్రత్తగా వినందాం. శనై శనై ఉపరమేత్ బుద్ధ్వా ధృతి గృహీతయా. శనై శనై ఉపరమేత్. ఏంటి ఉపరమేత్ అంటే నీ డెవలప్మెంట్. ఉపరమేత్ అంటే యువర్ డెవలప్మెంట్. ఎలాగా? రోజు రోజుకి నువ్వు డెవలప్ అవుతూ ఉండాలి. ఈరోజు కొంత డెవలప్ అయ్యావు, రేపు కూడా మరికొద్దిగా డెవలప్ అవ్వాలి, మరికొద్దిగా డెవలప్. అంతేగాని డౌన్ గ్రేడ్లో రాకూడదు. ఇట్ షుడ్ బి అప్ సైడ్. నువ్వు ఎలా అయితే మెట్లు ఎక్కుతున్నావో ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఆ మెట్టు విడిచిపెట్టినప్పుడు జాగ్రత్తగా అది స్థిరంగా ఉన్నట్టు నువ్వు చూసుకోవాలి. అలాగే ఇది కూడా నువ్వు మెల్లమెల్లగా శనై శనై అంటే క్రమక్రమంగా నువ్వు దాన్ని డెవలప్ చేసుకో. దేన్ని? నీ జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి. ఏంటి ఆ జ్ఞానము అంటే పరమాత్ముడి మీద నువ్వు సంకల్పించుకున్న జ్ఞానము. పరమాత్ముడు అంటే సర్వ విధాలా ఉన్న ఈ జగత్కర్త అయిన ఆ పరమాత్ముడిని నువ్వు తలుచుకోవడం ఎలా తలుచుకుంటావో ఆయన ముందే చెప్పాడు. ఈ విధంగా తలుచుకున్నట్టయితే నువ్వు దానికి చేరుకోగలవు అనేసి. అలాగే శనై శనై ఉపరమేత్ బుద్ధ్వా అంటే నీ బుద్ధి ద్వారా, ఏదైతే నీకు బుద్ధి ఉందో ఆ బుద్ధి ద్వారా నీ మనసును కంట్రోల్ చేస్తూ భగవంతుని మీద లగ్నం చేయాలి. ధృత గృహీతయ అంటే నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. నేను దానికి రీచ్ అవుతాను అన్న సంకల్పం నీలో కలగాలి. అది కూడాను అంటే డౌన్ గ్రేడ్ రాకూడదు. ఇట్ షుడ్ బి అప్గ్రేడ్. అంటే కంపల్సరీ నేను దానికి రీచ్ అవుతాను అన్న భావనతో నువ్వే కానీ భావించుకున్నట్టయితే ఆ సక్సెస్ పాయింట్కి నువ్వు వెళ్ళగలవు అన్న భావనతో ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఇది శనై శనై ఉపరమేత్ బుద్ధ్యధృతి గృహీతయా అంటే నీ ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆత్మ సంస్థమన కృత్వా నకించిదపి చింతయేత్. ఆత్మ సంస్థ అంటే పరమాత్మను, నీ ఆత్మ పరమాత్మ వైపు పరిగెట్టించాలి.
దానితో లగ్నం అవ్వాలి. ఆత్మ సంస్థం మనఃకృత్వా అంటే పరమాత్మ యందు నువ్వు స్థిరంగా ఉంచుకోవాలి, స్థిరపడిపోవాలి. దట్ షుడ్ బి ఎ పెర్మనెంట్. నువ్వు ఎప్పుడైతే భగవంతుని నువ్వు నిర్ణయించుకున్నావో, భగవత్ ప్రార్థనలో కూర్చున్నావో, దీన్ని ఇంకోవైపు పరిగెట్టించకుండా ఆ భగవంతుని వైపే లగ్నమై ఉండాలి అన్న భావనతో ఆయన చెప్తున్నాడు. అది ఎలాగా నీ సాధన ద్వారా నువ్వు చేయగలవు. ఏదైతే సాధన ఉందో ఆ సాధన ద్వారా నువ్వు చేయగలవు. కించిదపి చింతయేత్. అయితే పరమాత్మ నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా చేసినట్టయితే నీకు కళ్ళ ముందు పరమాత్ముడే తప్ప ఇంకొకటి నువ్వు ఇంకా ఆలోచించుకోకూడదు. ఇంకొకటి ఆలోచించినట్టయితే నువ్వు దానికి రీచ్ అవ్వలేవు. ఇంకొక ఆలోచన అన్నదే ఉండకూడదు అనేసి ఇక్కడ ఆయన మనకి దీనికి చెప్తున్నాడు. అంటే ఇది క్రమక్రమంగా సాధన ద్వారా నువ్వు నీ తాలూకా జ్ఞానాన్ని, నీ తాలూకా అంటే పరమాత్ముని మీద ఉన్న లగ్నాన్ని అది డెవలప్ చేసుకుంటూ ఉండాలి. క్రమక్రమంగా మెల్లమెల్లగా. అది మామూలు విషయం కాదు. అంటే నువ్వు ఎలా చేసుకోగలవు? ఈరోజు నువ్వు భగవంతుని లగ్నం చేసుకోవాలని ఒక దగ్గర నువ్వు కూర్చొని స్థిరంగా కూర్చుంటూ భగవంతుని మీద నేను లగ్నం చేసుకుంటున్నాను అని ఒక పవిత్రంగా నీ శరీరం పవిత్రం చేసుకుంటూ అంతర్భాగంలో ఉన్నది కూడా పవిత్రం చేసుకోవాలి. పవిత్రం చేసుకుంటూ ఆ పవిత్రతతో నువ్వు కూర్చున్నట్టయితే భగవంతుని చేరువలో చేరుకోగలవు. భగవంతుని చేరువలో చేరుకోవాలి అంటే నువ్వు ఎలాగ క్రమక్రమంగా సాధన ద్వారా నువ్వు దాన్ని చేరుకోగలవు. అంటే మనస్సు ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకోవాలి. ఈ మనస్సు ఎలాంటిదంటే పరిపరి విధాలు పరిగెడుతూనే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చెయ్యాలి అంటే దానికి ఒక సాధన అవసరం. ఎందుకంటే అది విపరీతంగా చాలా స్పీడు. ఆ తర్వాత దానికి సుఖం కావాలి, దానికి ఆలోచనలు ఎక్కువ, విపరీతంగా ఆలోచిస్తూ ఉంటుంది. అది అయితే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, ఇలా చేస్తే మనకి లాభం వస్తుంది, ఇలా చేస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, మన కుటుంబం మనం చక్కగా ఆనందంగా ఉండొచ్చు. ఈ స్వలాభంతో అంటే ఈ కోరికలతో నువ్వు సతమతం అవుతూ ఆ మనస్సును పరిపరి విధాలు పరిగెట్టిస్తుంటావు అన్నమాట. పరిపరి విధాలు పరిగెట్టినట్టే ఇది ఎప్పుడైతే నువ్వు పరిగెట్టిస్తున్నావో ఆ పరుగులు తీస్తున్న మనసును నువ్వు పట్టుకోవాలి. దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ అంటున్నాడు. అది ఎలా కంట్రోల్ చేసుకున్నావు? క్రమేపీ కొద్దిగా. ఈరోజు నువ్వు ఒక నిమిషం అంటే ఎక్కువైపోతుంది. మీరే కానీ ఆలోచించి ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను భగవంతునితో ఎంతసేపు నేను కనెక్ట్ అవుతున్నాను. భగవంతునితో కనెక్ట్ అంటే ఇంకేది నువ్వు ఆలోచించుకోకూడదు. నీ శరీరం, నీ మనస్సు, నీ ఆత్మ ఇవన్నీ భగవంతుని వైపే ఉండాలి. ఏది వినకూడదు. ఏది విన్నా నీకు వినబడదు, ఏది చూసినా నీకు కనబడదు. అంతను అంధకారంలో ఉన్నట్టు నీ శరీరాన్ని పూర్తిగా భగవంతుని మీద లగ్నం అవ్వాలి. అలా లగ్నం అయినట్టు నువ్వు చూడాలి. అలాగా లగ్నం ఎలా అవుతుంది అంటే పూర్తిగా నీ శరీరంతో ఇంక సంబంధం ఉండకూడదు అనమాట. నీ మనస్సును పూర్తిగా అందులోనే పెట్టాలి. అది సాధన ద్వారా రావాలి. అది ఎలా సాధన చేస్తావంటే ఈరోజు కొంతసేపు చేస్తావు. ఈరోజు ఒక సెకండ్ జస్ట్ కళ్ళు మూసి ఆ భగవంతుని తాలూకా ధ్యానం, ఆ భగవంతుని తాలూకా ఆ రూపాన్ని తలుచుకుంటాం. ఏదైతే మీకు ఇష్టంగా ఉంటుందో, ఏదైతే మీకు ఇష్టమైన భగవంతుడు, మీకు వెంకటేశ్వరులవని, వినాయకుడవని, లేకపోతే రాముడవని, కృష్ణుడవని ఆ రూపాన్ని మీరు సృష్టించుకుంటూ ఆ ఆనంద
ఆనందాన్ని మీరు అనుభవించాలి. ఆ ఆనందం అనుభవించాలి అంటే ఓన్లీ అది ఎలా ఆనందం వస్తుంది? ఆ భగవంతుని రూపాన్ని సృష్టించుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర రూపం ఉంది, ఆ నామాలు, ఆ తర్వాత ఆయనకి 4 చేతులు, ఆ తర్వాత చేతుల్లో ప్రతిదీ ఒక గద, చక్రం ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ రూపంతో ఏదైతే ఉందో అది నువ్వు సృష్టించుకోవాలి. సృష్టించుకొని దాన్ని మనసులో పెట్టుకోవాలి. ఆహా! ఎంత అందంగా ఉన్నది. మనం ఒక్కసారి తిరుపతి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి ఆ అనుభవం, ఎవరికైతే అనుభవం ఉంటుందో, ఎవరైతే అనుభవిస్తారో ఆ అనుభవం ఒక్కసారి, అంటే మనకు ఆతృత, ఆ భగవంతుని చూడాలి, ఆ భగవంతుని చూడాలి, ఆ భగవంతుని చూడాలి, ఆయన రూపం చూడాలి, ఇదే ఆతృతతో మనం ఉంటాం. చేసినప్పుడు ఎప్పుడైతే భగవంతుడిని దగ్గరికి వెళ్తున్నామో అది ఆ భగవంతుడిని ఎంత చక్కగా చూస్తున్నాం, ఏంటి ఆ ఆతృతతో ఎంతో ఆనందాన్ని మనం పొందుతున్నాం. ఆ ఆనందం ఎంతసేపు ఉండటం లేదు, అది ఒక్క సెకండే, మహా అయితే 2 సెకండ్లు 3 సెకండ్లు. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా సంసార సాగరంలో పడిపోతున్నాం. అంటే ఇంకొక ఆలోచనలో, అంటే ఒక్కసారి ఆ మైండ్ డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అవుతూ మళ్ళీ ఈ మాయాలోకంలోకి వచ్చేస్తున్నాం అనమాట. ఈ మాయాలోకంలో ఎప్పుడైతే వచ్చామో మళ్ళీ సంసారం సాగరం, ఈ ఈ తమ్ముడు, ఆడు, వీడు, నా కొడుకు, నాది, ఈ వస్తువు, ఆ వస్తువు, అది ఇది, ఇదే బుర్రలో పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా భగవంతుని వైపు ఇంకా మనకి లగ్నమే అవ్వదు. భగవంతుని వైపు లగ్నం అవ్వడం చాలా కష్టం అయిపోద్ది. అది ఎలా అవ్వాలి అంటే అది సాధన ద్వారా అవుతుంది అనేసి భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఈ సాధన అందుకే శనై ఉపరమేత్ బుద్ధ్య ధృతి గృహీతయా అంటే ధైర్యంగా. దీనికి ఒక చిన్నది ఉన్నది, అది మీకు చెప్తాను. ఒక మంచి ముని, ఆయన చాలా తెలివైన అతను, ఆ తర్వాత మంచి భక్తుడు కూడాను. ఆయన శాస్త్రాలు చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, అన్నీ చదువుకున్నాడు, జ్ఞానాన్ని పొందాడు. ఇది పొందుతూ శాస్త్రయుక్తంగా చదువుతున్నప్పుడు ఒక విషయం అతను మైండ్లోకి వెళ్ళింది. ఏంటి అంటే అక్కడ లింగం ఉంది, ఆ లింగాన్ని ఎవరైతే అభిషేకం చేస్తారో అక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ నదిలో ఉన్న నీరుని అది తెచ్చి దీనికి ఒక మంత్రయుక్తంగా, అంటే భగవంతుని మీద భక్తిగా, ఆ భగవంతుని నామస్మరణతో ఎవరైతే అభిషేకం చేస్తారో, అంటే ఆ నీటిని ఎవరైతే వేసి అది 108 సార్లు ఎవరైతే వేస్తారో వాళ్ళకి భగవంతుడు తప్పక జ్ఞానాన్ని కలిగిస్తాడు, భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అంటే భగవంతుడితో నువ్వు మాట్లాడచ్చు. ఆ విధంగా ఒక శాస్త్రంలో చదివాడు. ఇది చాలా బాగుంది, నేను ఇది చేస్తాను అనేసి ఇక ఆయన స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఆ కొండను తీసుకెళ్ళి ఆ కొండని భుజం మీద పెట్టుకుంటూ వెళ్ళి 1 కిలోమీటర్ దూరం వెళ్ళి అక్కడ చెరువులో ఆ నీటిని తీసుకొచ్చి అదేమో మళ్ళీ తిన్నగా ఇక్కడికి తీసుకొచ్చి అతి పవిత్రంగా తడి బట్టలతో ఎంతో భక్తిగా దాన్ని తీసుకొచ్చి లింగం మీద పోయడం స్టార్ట్ చేశాడు. ఏముంది 108 సార్లే కదా అని. అంటే మొట్టమొదట బలంగా ఉన్నాడు కనుక కరెక్ట్గా ఈ పోస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, తెస్తున్నాడు, ఇది అభిషేకం చేస్తున్నాడు, అన్నీ చేసేస్తున్నాడు. ఇది ఇలాగ ఒక 20 టైమ్స్ అయింది. కొద్దిగా శరీరం కొద్దిగా అలుపు స్టార్ట్ అయింది. ఏంటి నేను ఆ కుండను పట్టుకొని ఇంత దూరం వచ్చి అభిషేకం చేస్తున్నాను, సర్లే మనకి భగవంతుడు ప్రాప్తిస్తాడు కదా, ఆయనతో మనకి సంయమయోగం అంటే ఆ యోగాన్ని ప్రాప్తిస్తాడు కదా అన్న భావనతో మళ్ళీ తెస్తున్నాడు. ఇలాగ కొంతసేపు అయింది. ఒక 40 టైమ్స్ అతి కష్టంగాను, చాలా కష్టంగా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఆయనకి ధైర్యం చాలటం లేదు. నేను ఇంత కష్టపడి దీన్ని తెస్తున్నాను కదా, భగవంతుడు వస్తాడా రాడా, భగవంతుడు నాతో మాట్లాడతాడా లేదా అన్న అధైర్యం వచ్చేసింది. ఎందుకు, ఇతను కష్టపడుతున్నాడు,
చాలా దూరం వెళ్తున్నాడు, దాంతో కుండతో తెస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు, అంటే అధైర్య పడిపోతున్నాడు. ఆ తర్వాత నమ్మకం కూడాను తగ్గిపోతుంది. ఫస్ట్ నమ్మకం ఉంది, ఎప్పుడైతే శరీరం తాలూకా బలాన్ని కొద్దిగా తగ్గించుకొని వస్తుందో ఇతడు అధైర్యపడిపోతూ నమ్మకాన్ని కూడా ఇన్ కేసు నేను ఇంత కష్టపడుతున్నాను, భగవంతుడు రాకపోతే నా గతి ఏంటి, నా కష్టం అంతా వృధా అవుతుంది కదా అన్న భావన కూడా మనసులోకి వచ్చేస్తుంది. అయినను ధైర్యంగాను సర్లే నేను ఎలా అయినా చేస్తాను అనేసి మళ్ళీ వెళ్ళి ఆ కుండతో నీళ్ళు తెచ్చి మళ్ళీ తెచ్చి ఈ లింగం మీద పోయడం, ఇలా స్టార్ట్ చేస్తూ అలాగా 40 టైమ్స్ 80 టైమ్స్ అయింది. ఇక చాలా బలహీనం అయిపోయాడు. ఎందుకు అంటే ఇది తిరిగి మళ్ళీ కుండను తెచ్చి వేయడం ఇవన్నీ కొద్దిగా బలహీనం అయింది. చెమటలు పట్టేస్తున్నాయి, కాళ్ళు పీకేస్తున్నాయి, ఒక్కొక్క పక్క హీనంగా ఉంది. అయినా మెల్లగా గుంటుకుంటూ కొద్దిగా మెట్లు కూడా ఎక్కాలి. అక్కడ ఆ చెరువు కిందకి దిగి అది కుండలో మోసి అది భుజం మీద పెడుతూ కొద్దిగా మెట్లెక్కి మళ్ళీ కొంత దూరం నడాలి. ఇది జాగ్రత్తగా ఎత్తుతూ చేస్తున్నాడు. మళ్ళీ సంశయమే, ధైర్యం పోయింది. ఇన్ కేసు నా కష్టం అంతా వృధా అయిపోతుందేమో, భగవంతుడు ఇన్ కేసు వచ్చినట్టయితే నాకు ఏదైనా అంటే రుజువులు కనబడతాయి కదా. అంత నిశ్శబ్దంగా ఉంది ఇదంతను. భగవంతుడు మామూలు వాడు కాదు కదా, ఎంతో తేజోవంతంగా ఉంటుంది కదా. కానీ కనీసం వెలుతురు కూడా నాకేం కనబడటం లేదే, ఆయన తాలూకా వాసన కూడా నాకేం దొరకట్లేదే, నా తాలూకా ఇవేమీ నాకు ఏం రావట్లేదే అంటే భగవంతుడు కరుణించలేదే అన్నమాట అన్న భావనతో ఆయన మెల్లగా చేస్తూ 107 సార్లు నడిచేశాడు. అంటే ఇంకా 107వ సారి ఆ కుండ పట్టుకుంటూ వస్తున్నాడు. భగవంతుడు కనబడలేదే, నా కష్టం అంతా వృధా అయిపోయిందే అని దిగులు పడిపోయాడు. దిగులు పడుతూ భగవంతుడు వస్తాడేమో అనేసి ఒక చెట్టు ఎక్కి చూశాడు. ఎక్కడ ఏమీ శబ్దం అంటూ లేదు, ఏమీ లేదు, ఆచూకేమీ కనబట్టలేదు. అంటే నాది వృధా అనేసి ఏం చేశాడు, ఆ కొండ అక్కడి నుంచి ఎత్తిశాడు కింద. ఏమీ లేదు అని అంటే ఆయనకి అంతవరకే. ఆ ధైర్యాన్ని కోల్పోయాడు, నమ్మకాన్ని కోల్పోయాడు, అన్నీ పోయి ఇక్కడ తప్పనిస్తాడు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు అంటే లింగం నుంచి బయటకు వచ్చాడు. ఇన్నిసార్లు నువ్వు మోసుకొచ్చావయ్యా, ఇంకొకసారి నువ్వు తిరిగితే అయిపోయి ఉండేది కదా, నేను నీకు ప్రత్యక్షమే, నీకు ఏం కావాలి అని నేను చేసేవాడిని కదా. కానీ అంతవరకు వచ్చి లాస్ట్లో నువ్వు దాన్ని పోయేవని, ఇదంతా నీ కష్టం అంతా వృధా అయిపోయిందే. దీనికి నీకు నమ్మకం కావాలి, ధైర్యం కావాలి, ఓపిక కావాలి. ఇవి అయినప్పుడే నీకు మంచి నమ్మకం ఏర్పడితే ఆ భగవంతుని మీద ఆనందంగా నువ్వు చేయాలి. కష్టంతో నువ్వు ఏ పని చేసినా నువ్వు లాభం లేదు. ఒక ఆనందంతో భగవంతుని మీద ధ్యానంతో నువ్వు చేసినట్టయితే తప్పక నేను చిన్నవాడిని కదా అన్న భావనతో ఆయన మళ్ళీ అదృశ్యం అయిపోయాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి తెలుస్తుంది అంటే, అందుకే ఈ శ్లోకంలో ఆయన ఏంటి చెప్తున్నాడు, సనయి అంటున్నాడు. క్రమక్రమంగా నువ్వు డెవలప్ చేసుకొని ధైర్యాన్ని మాత్రం నువ్వు కోల్పోక, ధృత గృహీతియా అంటే నీ ధైర్యాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోవద్దు. ధైర్యంగా ఉండు, అధైర్యపడక. అధైర్యంతో ఉంటే నీకు ఎప్పుడు నమ్మకాన్ని ఎక్కువగా నువ్వు నిగ్రహంగా నీ మంచి పట్టుదలతో నువ్వు ఉన్నప్పుడు తప్పక నువ్వు సక్సెస్ అవుతావు. అయితే నువ్వు ఎప్పుడైతే మనస్సు భగవంతుని మీద నువ్వు లగ్నమైనప్పుడు దాని పరిపరి విధానం పరిగెట్టినన్ను నీ ధైర్యంగాను ఆ మనసును భగవంతుని వైపు మరల్చుకుంటూ ఆ భగవంతుని మీదే కేంద్రీకృతం అవునట్టు నువ్వు చేసినట్టయితే తప్పక దీంట్లో నువ్వు సక్సెస్ అవుతావు. ఆత్మ సంస్థం మనకృత
నాకించదపి చింతయాన్. ఎప్పుడు నువ్వు చింతచ్చు, ఏమాత్రము చింతన చేయరాదు. ఏమాత్రం నీకు ఏవి అధైర్యం అంటూ నీ మైండ్లో రాకూడదు. అనమ్మకం అన్నది కూడా మైండ్లో రాకూడదు. ఒక్క భగవంతుని ధ్యానంతోనే నువ్వు వెళ్ళినట్టయితే తప్పక నువ్వు దాంట్లో సక్సెస్ అవుతావు కదా అన్న భావనతో ఆయన దాన్ని మనకు అందించారు. ఇది 25. 26వ శ్లోకంలో ఏదంటున్నాడు, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య తత్ ఆత్మన్యేవ వశం నయేత్. చూడండి, యతో యతో ఏంటి అంటే శబ్దాది విషయాలు. ఏ విషయం నువ్వు ఎప్పుడైతే భగవంతుడి దగ్గర కూర్చున్నావో ఎటువంటి శబ్దము నీ చెవుల్లో పడకూడదు. యతో యతో నిశ్చరతి. నిశ్చరతి అంటే నిశ్శబ్దంగా. నిశ్శబ్దంగా అంటే నీ సౌండ్ ఏమాత్రం చెవుల్లో పడినా అది నీకు వినికిడి రాకూడదు. అంటే నీ ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ పూర్తిగా చేసేయాలి. యతో యతో నిశ్చరతి అంటే అది ఏమాత్రం లోపలికి రాకుండా చూసుకోవాలి. మనశ్చంచల స్థిరం. నీ మనస్సు ఎలాగా చంచలం లేకుండా, నీ మనస్సు ఇటు అటు పరిగెట్టకుండా. ఎందుకంటే మనస్సు పరిగెడుతూనే ఉంటుంది. ఆ పరుగులు తీసిన మనసును నువ్వు ఆ చంచలాన్ని నువ్వు పట్టుకోవాలి. ఎంత దూరం వెళ్తుంది, చాలా దూరంగా పరిగెడుతుంటుంది. దాన్ని పరిగెట్టినవ్వకుండా నువ్వు దాన్ని ఆపాలి. ఆపి మళ్ళీ దాన్ని ఇక్కడ తీసుకురావాలి. అది యతో యతో నిశ్చరతి మనశ్చంచల స్థిరం. అస్థిరం. అస్థిరం అంటే స్థిరముగా ఉండదు. దాన్ని స్థిరంగా ఉన్నట్టు నువ్వు చేసుకోవాలి. అస్థిరితం. మనస్సు ఏంటి, చంచలం, పరిగెడుతూనే ఉంటుంది. ఇటు అటు అటు ఇటు ఇటు పరిగెడుతుంటుంది. ఆ పరిగెట్టింది మనం ఒక దగ్గరికి తీసుకురావాలి. యతో యతో నిశ్చరతి మనశ్చంచల అస్థిరం తతస్తతో నియమైత్యత్. చూడండి, తత ఆయా విషయాలు అది ఎందుకంటే పరిగెడుతుంది, ఆ విషయాల గురించి నువ్వు పరిగెడుతున్నావు. విషయ సూచాలు అల్లది అలా ఉంది, అక్కడికి ఇది ఉంది, అక్కడేమో బలాన్ని ఉంది, ఇక్కడేమో బలాన్ని ఉంది, అక్కడికి వెళ్తే మనకి ఇది లాభం వస్తుంది, ఈ లాభం అంటే ఆ విషయాల గురించి పరిగెట్టడం. అల్లాడి దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది, వాటితో మనం కలుద్దాము, వాటితో కలిసి మనం ఏదో కొన్ని విషయాలు మనం చర్చించుకుంటాం. ఏదో మంచి విషయాలు మనం చర్చించుకుంటే బాగుండు. కానీ అలాంటి విషయాలు మనం ఏం చర్చించుకోము. పాలిటిక్స్ గురించి, ఈడి గురించి, అల్లాడి మీద చెప్పుకోవడం, ఈడి మీద చెప్పుకోవడం. అదేంటే అవి చెప్పుకున్నప్పుడు ఏంటి, నీ మనస్సు కొద్దిగా ఆనందపడుతూ ఉంటుంది. ఆడు ఇలాంటాడు, వీడు ఇలాంటాడు, ఇలాంటి ఏదవా, అలాంటి ఏదవా. అది ఏంటంటే అలాంటివన్నీ నీకు వస్తుంటాయి. దాంట్లో కొంత ఆనందపడుతుంటారు కొందరు. అంటే అపోజిట్గా వెళ్ళినప్పుడు వాడిని ఎవరైతే ఇచ్చేస్తారో దానికి మహా ఆనందపడిపోతుంటారు. ఓహో, వాడికంటే నేను బాగానే ఉన్నాను కదా, వాడు ఇంకా కిందకి వెళ్ళాలి. అలాంటి భావనలో ఉన్నవాళ్ళు. అలాంటి భావన ఏమీ నీకు మైండ్లో రాకూడదు. మైండ్లో రాకుండా మంచి భావనతో నువ్వు వెళ్తూ ఉండాలి. యతో యతో నిశ్చరతి మనశ్చంచ స్థిరతం తతస్తతో నియమైత్యత్. తతో చూడండి, యతో యతో ఏ శబ్దాది విషయాలు నీకు ఏవైతే వస్తాయో, మనశ్చంచలం అస్థిరం తతస్తత ఏంటి, ఆయా విషయాల నుండి నువ్వు దూరం అవ్వాలి. తతస్తత. ఆ తర్వాత నియమ్య ఏతత్. నియమ్య అంటే దాన్ని నియమ్య, నువ్వు అటు పరిగెట్టింది నువ్వు ఆపాలి. పరిగెట్టనివ్వకండి నన్ను. నియమ్య దాన్ని ఆపి దాన్ని మరల్చాలి, ఇంకొక వైపు తీసుకురావాలి. ఆ మైండ్ని అటు పరిగెట్టనివ్వకుండా, వాళ్ళతో మాట్లాడకుండా. వాడన్నీ చాడీలు చెప్తుంటాడు, ఆ చాడీలతో మనకు అనవసరం. అందు గురించి ఆ చాడీలు చెప్పిన వాడి దగ్గరికి వెళ్ళకండి నన్ను, ఇంకొక దగ్గరికి మనం మరల్చాలి. ఎక్కడైతే
ఒక ఆధ్యాత్మిక చింతన ఉంటుందో, ఆధ్యాత్మికంగా మన మనసు ఆనందపడాలి. అలా ఆనందపడిన చోటుకి మనం రావాలి. అంటే దాని దగ్గర నుంచి మన మైండ్ని మరల్చి ఇటువైపు రావాలి. అక్కడే దాన్నే అంటాడు నియమ్య. నియమ్య అంటే మరల్చుకో. నియమ్య ఏతత్ ఆత్మన ఏవ వసంసయేత్. అంటే అది ఆత్మని ఏవ అంటే ఆ పరమాత్మ యందే లగ్నం అయినట్టు నువ్వు చూసుకోవాలి. ఏంటి సహజంగా ఇది ఏంటంటే నిలకడలేని మనస్సు, చంచలమైన మనస్సు, ప్రాపంచక విషయాల గురించి ఆలోచనలో మునిగిన ఇది ఎందుకు ప్రాపంచక విషయాలతో ములుగుతుంది? ఇది పూర్వజన్మ సుకృతం. ఆ వాసనలు ఇంకా ఉన్నాయి. ఆ వాసనలు పోవు. ఆ వాసనతోనే నువ్వు పరిగెడుతున్నావు, ఇంకోటి దగ్గరికి వెళ్తున్నావు. ఆడు చాడీలు చెబితే నీకు మహా ఆనందాన్ని ఇస్తుంది. ఒకటి మీద ఇంకొకటి మీద ఒకటి మీద ఒకటి అది చెప్పడంలో నీకు మహా ఆనందపడుతున్నావు నువ్వు. అది ఎందుకు? పూర్వజన్మ వాసనలు ఇంకా ఉన్నాయన్నమాట. ఆ వాసన పోవాలి. ఆ వాసన పోవాలంటే నీ మైండ్ని మరల్చి ఇటువైపు తీసుకురావాలి. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంతే నిస్సంగంగా అంటే అది పరిభ్రమిస్తుంటుంది. అది ఇంకా డెవలప్ అవుతుంటుంది. ఆ డెవలప్ అయింది స్టాప్ చేస్తే అప్పుడు అది డెవలప్ అవ్వకుండా ఇటువైపు పరిగెడుతుంటుంది. దాన్ని అక్కడ స్టాప్ చేసి ఇటువైపు నువ్వు మరల్చుకోవాలి అని వస్తున్నాడు. అట్టి మనసును ఆయా విషయాల నుండి పదే మరల్చి దాన్ని ఎక్కడ పెట్టాలి? ఎక్కడైతే ఆధ్యాత్మిక చింతనలు జరుగుతున్నాయో, ఎక్కడైతే భగవంతుని తాలూకా విషయాలు విషయ సూచకంగాను ఎక్కడైతే ప్రవర్తనలు అవుతున్నాయో అటువైపు మరల్చినట్టు నువ్వు చేసుకోవాలి. అటువైపు మరల్చినట్టయితే ఆ భగవంతుని విషయాలు వింటూ మీకు ఆధ్యాత్మిక చింతనలో నువ్వు వెళ్తావు. ఇంకా అటువైపు నువ్వు వెళ్తావు. దాన్ని మరల్చడానికే ఈ శ్లోకం చెప్పాడు. నీకు అటువైపు పరిగెడుతుంటుంది, దాన్ని నువ్వు మరల్చుకో. భగవంతుడు ఎంత చక్కగా ఈ శ్లోకాన్ని మనకు అందించాడో ఆయనకి మహా పాదాభివందనములు మనం చేస్తున్నాం. యతో నిశ్చరతి మనశ్చంచల స్థిరం తతస్తతో నీమై తత్ ఆత్మన్యేవ వశం సమేత్. సమేత్ అంటే నువ్వు స్థిరపరచుకోవాలి. అక్కడికే వెళ్ళడానికి నువ్వు స్థిరపరచుకోవాలి అన్న విషయాన్ని మనకి ఇక్కడ అందించాడు. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.